హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ధూమ్ ధామ్ టాక్స్. ఇట్స్ మీ విత్ మౌనిక. నేను ఈరోజు మీకు రామోజీ ఫిలిం సిటీ టూర్ చేస్తున్నాను. మేము ఒక వీకెండ్ విజిట్ చేసాము రామోజీ ఫిలిం సిటీ. యాక్చువల్లీ 2 days అనమాట. సో ఈరోజు నేను డే 1 యాక్టివిటీస్ చూపిస్తున్నాను. మేము 1 night స్టే చేసాము. తారా హోటల్ అనేది. తారా హోటల్లో 1 night స్టే చేసాము. పర్ నైట్ స్టేకి వచ్చేసి వీళ్ళు 5500 ఛార్జ్ చేస్తున్నారు. దీంట్లో ఓన్లీ బ్రేక్ఫాస్ట్ మాత్రం ఇంక్లూడెడ్. బ్రేక్ఫాస్ట్ బుఫే బాగుంటుంది. సో మేము మధ్యాహ్నం చెక్-ఇన్ చేసాము హోటల్లో. మీరు ఇక్కడ హోటల్ రూమ్ చూడొచ్చు ఎలా ఉందో. వ్యూ కూడా చాలా బాగుంది విండోలో నుంచి. తారా సితారా హోటల్స్ పక్కనే ఉంటాయి. మేము తారాలో రూమ్ తీసుకున్నాం. సితారాలో ట్రై చేసాం కానీ దొరకలేదు. సో ఇది మీకు తారా హోటల్ రూమ్ టూర్. ఒక ఫ్యామిలీ ఈజీగా అకామిడేట్ చేసుకోవచ్చండి విత్ 2 children. ఫస్ట్ వెళ్ళగానే హోటల్లో చెక్-ఇన్ చేసాము. చెక్-ఇన్ చేశాక ఫ్రెష్ అప్ అయ్యి అక్కడ నుంచి మేము డే టూర్ స్టార్ట్ చేసాము ఫిలిం సిటీది. డే టూర్కి మళ్ళీ సపరేట్గా ఛార్జెస్ ఉంటాయి. ఇక్కడ హోటల్ దగ్గరనే ఒక బస్సు ఉంటుంది. ఆ బస్ బోర్డ్ చేస్తే వాళ్ళు ఒక బోర్డింగ్ పాయింట్కి తీసుకెళ్తారు. అక్కడ నుంచి డే టూర్ స్టార్ట్ అవుతుంది. డే టూర్ ఛార్జెస్ అడల్ట్కి 1150, చిల్డ్రన్ అబౌవ్ 33 inches హైట్కి 950 ఛార్జ్ చేస్తున్నారు. సో ఆ బస్ ఎక్కి మేము ఈ బోర్డింగ్ పాయింట్ దగ్గరకు వచ్చాము. ఇక్కడ మీకు రెడ్ బస్సెస్ కనిపిస్తున్నాయి కదా, దీంట్లో మనకి ఫిలిం సిటీ టూర్ చేస్తారు. ఇలా సర్టిఫికేట్, గిన్నీస్ వరల్డ్ రికార్డ్ సర్టిఫికేట్ కూడా అక్కడ మీకు కనిపిస్తుంది. మనకి చాలా సినిమాలో కనిపించే లొకేషన్స్, మోస్ట్ ఆఫ్ ది లొకేషన్స్ మనకి ఫిలిం సిటీలో కనిపిస్తున్నాయి. ఇది ఏంజల్స్ ఫౌంటైన్. ఇదంతా మీకు లోకల్ ఈ రెడ్ కలర్ బస్ ఉంది కదా, దాంట్లోనే టూర్ చేస్తారు. ఇది లైమ్ లైట్ గార్డెన్ అండి. ఇక్కడ ఏమైనా ఈవెంట్స్ కానీ ఫంక్షన్స్, మ్యారేజెస్కి యూజ్ చేస్తారు. ఇది జపనీస్ గార్డెన్. ఇవన్నీ మనకి హౌజెస్ కనిపిస్తాయి కదా ఫిలిమ్స్లో, సీరియల్స్లో. ఇక్కడే షూటింగ్స్ అవుతాయి. ఇది అత్తారింటికి దారేది మూవీలో కనిపించే హౌస్ అండి. షూటింగ్ ఉన్నప్పుడు వాళ్ళు కొంచెం చిన్న చిన్న రెనోవేషన్స్ లాగా అట్లా చేసి యూజ్ చేస్తారు. ఇవన్నీ షూటింగ్ స్పాట్సే. ఇక్కడ మీకు షూటింగ్ కూడా చేస్తున్నారు కనిపిస్తుంది. మళ్ళీ ఇక్కడ నుంచి యాక్చువల్లీ వీళ్ళు మహాభారతం సెట్కి తీసుకెళ్తారు. ఇది మహాభారతం సెట్ ఎంట్రీ. లోపల మహాభారతం సెట్ చాలా బాగుంది. చూస్తున్నారుగా ఎంత కలర్ఫుల్గా ఉందో సెట్. ఇక్కడ అక్కడ ఉన్న బొమ్మలు కదులుతూ ఉంటాయి కొన్ని మూమెంట్స్, అండ్ వాయిస్ కూడా వస్తుందన్నమాట. ఫస్ట్ పాయింట్ ఇదే చూపిస్తారు మహాభారతం సెట్కి. ఈ మహాభారతం సెట్ చూసుకున్నాక నెక్స్ట్ కొన్ని ప్లేసెస్ చూసుకున్నాక మళ్ళీ బస్ బోర్డ్ చేయాలి. వాళ్ళు ఇంకొక ప్లేస్కి తీసుకెళ్తారు. సో మనకు ఫిలిం సిటీలో తిరిగేవి మాత్రం రెడ్ కలర్ బస్సెస్. దీని తర్వాత నెక్స్ట్ మీకు రైల్వే స్టేషన్ కనిపిస్తుంది. ఒకటే రైల్వే స్టేషన్లో మీకు ఎన్నో బోర్డ్స్ కనిపిస్తాయి. చూస్తున్నారు కదా ఆ మహాభారతం సెట్ నుంచి పక్కనే రైల్వే స్టేషన్ ఉంటుంది. రైల్వే స్టేషన్ నుంచి ఎగ్జిట్ అయ్యాక మళ్ళీ బస్ మన కోసం వెయిట్ చేస్తుంది. బస్ బోర్డ్ చేసి ఇంకొక ప్లేస్కి వెళ్ళొచ్చు. ఇదంతా రైల్వే స్టేషన్ సెటప్.
ఆ పాయింట్ తర్వాత నెక్స్ట్ వీళ్ళు లండన్కి తీసుకెళ్లారు, ప్రిన్సెస్ స్ట్రీట్. ఇదైతే చాలా బాగుంది. మనకి సినిమాస్లో కొన్ని ఫారెన్ లొకేషన్స్ చూపిస్తారు, బట్ అన్ని సినిమాస్లో కాదు, కొన్ని సినిమాస్లోనే. సో అట్లా ఫారెన్ లొకేషన్స్ ఇట్లాంటి ప్లేసెస్లో షూట్ చేస్తారు. ఈ స్ట్రీట్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఒక్కొక్క బిల్డింగ్ ఒక్కొక్క కలర్లో ఉంది. ఫొటోస్ దిగడానికి కానీ ఏమైనా లైక్ షూట్ చేసుకోవడానికి కానీ చాలా బాగుంది ప్లేస్. ఫిలిం సిటీ అన్ని ప్లేసెస్ కవర్ చేయాలి అంటే కంపల్సరీ 2 days అయితే పడుతుంది. వాళ్ళు మనకు ఒక బ్రౌచర్ ఇస్తారు, దాంట్లో ఒక మ్యాప్ అండ్ మనం చూడాల్సిన ప్లేసెస్ ఏవేవి ఉన్నాయో అన్నీ ఉంటాయి. సో ఆ బ్రౌచర్ని ఫాలో అవుతూ మనం అన్ని ప్లేసెస్ కవర్ చేయాలి. చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్ అండ్ కలర్ఫుల్గా ఉన్నాయో ఇక్కడ హౌజెస్. ఈ లండన్ ప్రిన్సెస్ స్ట్రీట్లో కొన్ని రైడ్స్ పెట్టారు. ఇది కాఫీ షాప్, మీకు సింగం మూవీలో కనిపిస్తున్న కాఫీ షాప్. ఇక్కడ నుంచి నెక్స్ట్ పక్కనే ఎయిర్పోర్ట్ ఉంటుంది, ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. ఇది లోపల ఎయిర్పోర్ట్. ఈ ఎయిర్పోర్ట్లోకి వెళ్ళి ఎగ్జిట్ అయ్యాక మళ్ళీ మనకి బోర్డింగ్ బస్ ఉంటుంది, అది ఎక్కితే ఇంకొక ప్లేస్కి తీసుకెళ్తారు. ఇక్కడ మీకు జపానీస్ గార్డెన్ అండ్ మహల్ ఇవన్నీ ఉంటాయి. ఫస్ట్ ఈ మహల్కి వెళ్ళి ఇక్కడ నుంచి కిందికి దిగితే జపనీస్ గార్డెన్ అని వస్తాయి. ఇక్కడ నుంచి మనకి ఆల్మోస్ట్ 80% ఆఫ్ ది ఫిలిం సిటీ కనిపిస్తుంది ఈ మహల్ దగ్గర నుంచి. నెక్స్ట్ అక్కడ మళ్ళీ బస్ బోర్డ్ చేస్తే బాహుబలి సెటప్కి తీసుకొస్తారు. దిస్ ఇస్ ద మెయిన్ అండ్ మోస్ట్ బ్యూటిఫుల్ అట్రాక్షన్ అండి ఫిలిం సిటీకి. బాహుబలి షూటింగ్ అయిన ప్లేస్. యాక్చువల్లీ మూవీ రిలీజ్ అయ్యాక చాలా మటుకు ఉండేనట సెటప్, బట్ ఇప్పుడు కొంచెం అంతా పోయింది. మా పిల్లలైతే బాహుబలి సెటప్ కోసమే చాలా ఎగ్జైటెడ్గా ఉండే. ఇక్కడికి వచ్చేసరికి చాలా ఎగ్జాస్ట్ అయిపోయాము. యాక్చువల్లీ లంచ్ టైం అయ్యింది. సో ఇక్కడ మాకు ఒక చిన్న స్టాల్ కనిపిస్తే అక్కడ కొన్ని స్నాక్స్ అండ్ డ్రింక్స్ తీసుకొని కొద్దిసేపు రెస్ట్ అయ్యాము. ఒక 10-15 minutes రెస్ట్ అయ్యాక బాహుబలి సెటప్ అంతా తిరిగాము. యూజువలీ 9:30-10కి మనం హోటల్ రూమ్ నుంచి స్టార్ట్ అవుతే ఇక్కడికి వచ్చేసరికి 1:30 to 2 అవుతుందండి. సో కరెక్ట్గా లంచ్ టైంకి ఇక్కడికి వస్తాం. ఇక్కడనే మనకి రెస్టారెంట్ కూడా ఉంది. సో ఇక్కడ లంచ్ చేసుకొని నెక్స్ట్ సిటీ టూర్ వెళ్ళొచ్చు. మా పిల్లలైతే ప్రభాస్, అనుష్క అయిపోయారు బాహుబలి సెటప్లోకి రాగానే. ఇవన్నీ చూస్తే మీకు బాహుబలి మూవీలో మనకి ఇవన్నీ కనిపించినవి గుర్తొస్తాయి. ఇక్కడ దేవసేనని కట్టేసింది, అవన్నీ ప్లేసెస్ చూడొచ్చు మీరు ఇక్కడ.
బాహుబలి సెట్ అంతా చూసాక మేము ఇక్కడే ఉన్న రెస్టారెంట్లో లంచ్ చేసుకున్నాము. ఇక్కడ మీకు బాహుబలి క్యారెక్టర్స్ కటౌట్స్ కనిపిస్తుంటాయి. బాహుబలి సెట్ చూడడానికే మనము మనిషిగా చూస్తే ఒక 1.5 అవర్ పడుతుంది మొత్తం తిరగడానికి ఈజీగా. ఎండ కొంచెం ఎక్కువ ఉండడంతో మేము అంత ఎక్కువగా తిరగలేకపోయాం. అండ్ లంచ్ టైం కూడా అవుతుండే. ఇక్కడ మీకు శివుడు లింగం ఎత్తుకునేది కనిపిస్తుంది చూడండి పిల్లలు. ఇక్కడ నుంచి మేము పక్కనే ఉన్న బాహుబలి రెస్టారెంట్కి లంచ్కి వెళ్ళాము. రెస్టారెంట్ చూసేద్దాం రండి. చాలా క్రౌడెడ్గా ఉండే. ఇక్కడ మెనూ ఐటమ్స్ కూడా అన్ని డిఫరెంట్గా ఉన్నాయి నేమ్స్. అమరేంద్ర బాహుబలి బిర్యానీ, బాహుబలి బిర్యానీ, అవంతిక జిలేబీ, చాలా డిఫరెంట్గా ఉండే. మేము లంచ్ చేసుకొని అక్కడ నుంచి మళ్ళీ నెక్స్ట్ బస్ బోర్డ్ చేసాము. ఈ బస్ బోర్డ్ చేశాక ఇక్కడ నుంచి మేము షోస్కి వెళ్ళాము. అంటే తినగానే కొంచెం గేమ్స్ అవి ఇవి కొంచెం ఆడలేరు కదా, సో మధ్యాహ్నం కూడా కొంచెం ఎండగా ఉంటుందని యాక్చువల్లీ ఇక్కడ వీళ్ళు కొన్ని షోస్ ఉంటాయి, సో ఆ షోస్ చూద్దామని వెళ్ళాము. మేము డే 1లో 3 షోస్ కవర్ చేసాము. వాల్స్ కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా. ఇక్కడ బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి కదా, బ్లూ కలర్ బిల్డింగ్ అండ్ ఎల్లో కలర్, గ్రీన్, ఈ బిల్డింగ్స్లో ఉంటాయి షోస్. ఇది లైట్స్, కెమెరా, యాక్షన్. ఇక్కడ ఫస్ట్ ఈ షోకి వెళ్ళాం. ఈ లోపల సీటింగ్ అండ్ ఆల్. షో స్టార్ట్ అవ్వడానికి కొంచెం టైం ఉండడంతో మా నిశ్చల్ మాకు ఒక షో వేశాడు. సో షో స్టార్ట్ అవుతుంది, మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. మీకోసం నేను ఫుల్ షో కవర్ చేశాను. మీకు అందరికీ నచ్చుతుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను.
చూస్తారు కదా ఎంత బాగా పర్ఫామ్ చేశారో. ఇక్కడ నుంచి నెక్స్ట్ మేము స్పిరిట్ ఆఫ్ రామోజీ షోకి వెళ్ళాం ఆలంపన థియేటర్లో. ఇక్కడ యాక్చువల్లీ కొన్ని ఫిలిం సాంగ్స్కి వీళ్ళు పర్ఫార్మెన్స్ చేశారు. రియల్లీ మీరు కనుక ఫిలిం సిటీ వెళ్తే ఈ షోస్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి, చాలా బాగుంటుంది. పిల్లలైతే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ మధ్యాహ్నం కొంచెం ఎండలో తిరగలేం కాబట్టి ఆ టైంలో ఇలాంటి షోస్ అటెండ్ అవుతే బెస్ట్. టోటలీ 6 షోస్ ఉంటాయి. మేము డే 1లో 3 షోస్ అటెండ్ అయ్యాము, డే 2లో 3 షోస్ అటెండ్ అయ్యాము. ఈ పర్ఫార్మెన్స్ అయితే హైలైట్ అండి స్పిరిట్ ఆఫ్ రామోజీ షోకి.
స్పిరిట్ ఆఫ్ రామోజీ షో తర్వాత మేము వైల్డ్ వెస్ట్ స్టంట్ షోకి వెళ్ళాము. నేను ఈ షోని రికార్డ్ చేయలేదు ఎందుకంటే మేము లైక్ ఫ్రంట్ రోలో కూర్చున్నాము అండ్ చాలా అడ్వెంచరస్ షో యాక్చువల్లీ ఇది. సో ఇది మీరు తప్పకుండా వచ్చి ఎక్స్పీరియన్స్ చేయాలి. నెక్స్ట్ కిడ్స్ గేమ్స్కి ఈ షోస్ అన్నీ అయిపోయాక మేము బొరాసుర దగ్గర ఉన్న కిడ్స్ గేమ్స్కి వెళ్ళాము. దీంట్లో కొన్ని గేమ్స్ వచ్చేసి కాంప్లిమెంటరీ అండి, అంటే డే అవుట్లోనే మనకి ఇంక్లూడ్ అయి ఉంటాయి. కొన్ని గేమ్స్ ఏమో మనము పెయిడ్ గేమ్స్. సో ఇవన్నీ మనకి ఏవి కాంప్లిమెంటరీ ఏవి పెయిడ్ గేమ్స్ అనేది బ్రౌచర్లో ఇస్తారు. బంగీ జంప్, ట్రైన్ మాత్రం ఇక్కడ పెయిడ్ గేమ్స్ అండ్ బ్రేక్ డ్యాన్స్ కాంప్లిమెంటరీ. రేజర్ కూడా ఇదైతే చాలా ఆసమ్గా ఉండే రేంజర్ అండ్ ఇది కూడా కాంప్లిమెంటరీ. ఇలా అయింది మా డే 1 రామోజీ ఫిలిం సిటీ టూర్. సో డే 2 వ్లాగ్ కోసం వెయిట్ చేయండి విత్ సమ్ మోర్ బ్యూటిఫుల్ షోస్ అండ్ అడ్వెంచరస్ గేమ్స్. Thank you for watching. Please subscribe to my channel Dhoom Dham Talks.